సామాజిక మాధ్యమాల వేదికగా చేపట్టే ప్రచారంలో తెలుగుదేశం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ వేదికగా దూసుకెళ్తోంది. ప్రభుత్వ పథకాలు అందరికీ అర్థమయ్యేలా స్టిక్కర్లను వినియోగిస్తోంది. రాష్ట్రంలో ఏ పథకాలు అమలవుతున్నాయి అన్నది సులువుగా అర్థమయ్యేలా తెలుగు తమ్ముళ్లు ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అధికార తెలుగుదేశం స్టైలే వేరు. ఏ విషయమైనా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా విస్తృత ఆదరణ ఉన్న వాట్సాప్లో తెలుగుదేశం తనదైన ముద్రతో దూసుకుపోతోంది. 5 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజలకు ఇట్టే అర్థమయ్యేలా స్టిక్కర్లను రూపొందించింది. ఒక్కో స్టిక్కర్లో ఒక్కో పథకానికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా వివరించారు. గడిచిన 5 ఏళ్లలో ఆ పథకానికి ఎంతమేర ఖర్చు చేశారు, ఎంతమందికి లబ్ధి చేకూరిందన్న విషయాలను అందులో వివరించారు. చంద్రన్న బీమా, అన్నా క్యాంటీన్లు, పోలవరం నిర్మాణం, సామాజిక రిజర్వేషన్లు, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, చేనేత రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, గృహ నిర్మాణం, రాజధాని అమరావతి నిర్మాణం తదితర అంశాలతో ఈ స్టిక్కర్లను రూపొందించారు. వీటితో పాటు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ స్టిక్కర్లు పసుపు దళాలకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిలువెత్తు తెలుగుదేశం పార్టీ పసుపు జెండాతో పాటు ఎన్నికల గుర్తు సైకిల్, జై తెలుగుదేశం వంటి స్టిక్కర్లు వాట్సాప్లో చక్కర్లు కొడుతున్నాయి.